మాకు గోవా బీచ్లో గోల్డ్ దొరికింది. వెరీ చీప్. చూసారా వాళ్ళ స్లాంగ్? వామ్మో. అయాన్ అంటున్నాడు దీంట్లో నుంచి షాంపూ వస్తుందంట. దీన్ని హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీ అందరికీ తెలుసు ఇవాళ మా అజ్జుగడ్డిది ఫస్ట్ బర్త్డే. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఇప్పుడే లేచాను, టైం 7 అయ్యింది. కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే అవన్నీ చేశాను. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది లైక్ చాలా తొందరగా అయిపోయింది 2025. వాడు ఎప్పుడు పుట్టాడు? పుట్టి అప్పుడే 1 year అయిపోయిందా? ఐ స్టిల్ రిమెంబర్ డాక్టర్ వాడిని పుట్టినప్పుడు ఫస్ట్ ఫేస్ చూపించింది, గ్రీన్ కలర్ క్లాత్లో చుట్టేసి వాడు వైట్గా ఇక్కడ వరకు మొత్తం హెయిర్ వచ్చి చాలా క్యూట్గా ఉన్నాడు. అదే ఇంకా నాకు గుర్తుంది. అలాంటిది అప్పుడే 1 year. టుడే ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ హిస్ ఫస్ట్ బర్త్డే అని నాకు నిజంగా చాలా ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ప్రౌడ్గా ఉన్నాను, ఎమోషనల్గా ఉన్నాను, ఎవ్రీథింగ్. సో చాలా ఇవాళ వ్లాగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొంచెం కూడా స్కిప్ చేయొద్దు, చూస్తూ ఉండండి. గైస్, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను. చూడండి చాలా రష్ ఉంది. ఎర్లీ మార్నింగే అందరూ కూడా గోవా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఇక్కడ. ఐ విల్ స్టార్ట్ విత్ దోసా. సో గైస్, ఫైనల్లీ ఫ్రెష్ అయిపోయాను. మీన్ వైల్ బర్త్డే బాయ్ ఒక న్యాప్ కూడా వేసేసాడు. ఇంకా మన అది సో గైస్ ఏదో చెప్దాం అనుకున్నా. బర్త్డే బాయ్ ఒక న్యాప్ కూడా తీసేసాడు. ఇప్పుడు 2 అండి. మేము చాలా టైర్డ్ అయిపోయి పడుకుని పోయాము. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు బర్త్డేకి ఏం చేయాలో కూడా అనుకోలేదు. పదండి మనం అలా స్టార్ట్ అయిపోదాం. మైండ్లో ఏమొస్తుంది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బట్ 6 o'clockకి సన్సెట్ క్రూజ్ వెళ్ళబోతున్నాము సన్సెట్ చూడడానికి. అది మాత్రం ఫిక్స్ 6 to 7. సో చలో వెళ్ళిపోదాం. చూడండి బర్త్డే బాయ్. హలో బర్త్డే బాయ్. హాయ్. బర్త్డే బాయ్ బ్రదర్ నేనే. బర్త్డే బాయ్ బ్రదర్. చూడండి రూమ్ ఎంత మెస్సీ చేశారో చూడండి. ये क्या भैया क्या ये देखो कितना गलीज करो मेरा మేకప్ కి నీ కాదమ్మా. చూడండి గైస్, పిల్లలు ఇదే పిల్లలతో వస్తే మనకి ఇదే ట్రబుల్. తింటారు అలానే పెట్టేస్తారు. అండ్ మా బర్త్డే బాయ్ ఒక న్యాప్ తీసుకునే లోపు బర్త్డే బాయ్ బ్రదర్ ఏం చేశాడో చూడండి. ఇన్ని బెలూన్స్, ఇదంతా అయానే ఊదాడు ఈ బెలూన్స్ అన్నీ. చూసారా ఎంత ప్రేమో బర్త్డే బాయ్ మీద. చలో అజ్జు, హ్యాపీ బర్త్డే జేజే. అజ్జా, హ్యాపీ బర్త్డే జేజే. హ్యాపీ బర్త్డే టు యూ మేరా అజ్జు పండులు. చలో గైస్, ఫైనల్లీ స్టార్ట్ అయిపోతున్నాము. అయాన్ అంటున్నాడు దీంట్లో నుంచి షాంపూ వస్తుందంట. దీన్నంట ప్రెస్ చేయాలంటగా. బడా వాళ్ళ కరో కరో ఏ కరో. సో గైస్ ఇలా వాటర్ వచ్చింది కదా, ఇదంట షాంపూ అంట. సో గైస్ పదండి స్టార్ట్ అయిపోతాం స్కూటీ మీద. స్కూటీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ గైస్. నెక్స్ట్ టైం మీరు కూడా వచ్చినప్పుడు గోవాకి స్కూటీ మీద అన్ని ప్లేసెస్ కవర్ చేసేవచ్చు. జల్దీ చడు.
చూడండి అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఇంగ్లీష్లోని. See something one Didi. God bless you Didi. Little help, okay? Because I don't have good life Didi. Yeh paira boni hai na madam. देखो कौन सा चाहिए. I give you very good price and not lots. అర్థమవుతుందా గైస్? ఐ విల్ గివ్ యూ ఇన్ వెరీ గుడ్ ప్రైస్ అని చెప్పి వేసిన బ్రాస్లెట్స్ అన్ని నా చేతి మీద వేసేస్తున్నారు ఇవిడ. Really cheap, not expensive. See? ఇట్స్ రియలీ చీప్, నాట్ ఎక్స్పెన్సివ్. చూసారా, మనకంటే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. So you can choose what you like it. See, అన్ని వేసేసి సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ లైక్ అంటున్నారు. నాకేమో వైట్ కలర్ ఒకటే నచ్చింది. I make you really good price. They're not lots. Very cheap. వెరీ చీప్. చూసారా వాళ్ళ స్లాంగ్, వామ్మో. గైస్, గోవాలోనే అన్ని బీచెస్ చూస్తారు కదా మీరు బాగా, క్యాండలిమ్, కలంగెట్ బీచ్ అన్నీ కూడా. బట్ ఇప్పుడు మేము ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న క్లారాకి అయితే వచ్చేసాం. బట్ క్లారా క్లోజ్డ్, కానీ అక్కడ బీచ్ ఉంది, ఎక్సలెంట్. మీరు కంపల్సరీ గోవా వస్తే ఇది విజిట్ చేయండి. చూడండి మొత్తం కూడా చాలా క్లీన్గా ఉంది. నేను చూపిస్తాను. చూడండి గైస్, అది వాటర్ ఎలా ఉందంటే నిజంగా వాటర్ మీద ఒక డైమండ్స్ షైన్ అవుతున్నట్టు ఉంది కదా. మొత్తం చాలా క్లియర్, క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్. ఏదో అది చూస్తుంటే ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉన్న వైబ్ వస్తుంది అక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంది, ఎవ్వరూ లేరు ఇక్కడ, చాలా లిమిటెడ్ పీపుల్. మనం నిన్న బాగా బీచ్కి వెళ్ళాము, అక్కడ అందరూ చాలామంది ఉన్నారు, చిరాకు వచ్చింది. వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. సో క్లారా ఇన్స్టాలో ట్రెండ్ అవుతుందని చెప్పాను కదా, ఇదే క్లారా. బట్ ఇప్పుడు రెన్యూవేషన్ చేస్తున్నారంట, సో అందుకు క్లోజ్ ఉంది అది. ఎనీహౌ అది కూడా విజిట్ చేసేసాం. ప్లస్ ఫైనల్లీ వే తెలుసుకుని అయితే వచ్చేసాము ఈ బీచ్కి. చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా ప్రైవసీగా కూడా ఉంది. నిన్న వెళ్ళాను కదా బీచ్, మొత్తం మనుషులందరూ అక్కడే జమ అయిపోయి కచరాగా అనిపించింది. కానీ ఇది మాత్రం చూడడానికి ఒక ప్రైవేట్ ఐలాండ్ లాగా. చూడండి చాలా తక్కువ మందితోని. ఇప్పుడు టైం అయితే 3:34 అవుతుంది. సో ఇలా అయితే ఉంది బీచ్. చాలా పీస్ఫుల్గా, చాలా ఎంజాయ్ చేస్తున్నా. చూసారా, చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్నారు, ఎక్కువ జనాలు ఏం లేరు. అండ్ అక్కడ సన్, అండ్ ఇక్కడ మన హీరో అయాన్. హలో, ఏమైంది? ఏం చూస్తున్నావు? ఫిషెస్. ఓకే, ఫిషెస్ కనిపించాయి మరి నీకు? ఎలా కనిపిస్తాయి? జాగ్రత్తగా దిగు. ఆజా అయాన్, జల్దీ ఆ. अयान बस ने फिशान देखा सो आ क्या वो guys, it's time to leave slippers here. వెళ్ళిపోదాం బీచ్ కి ఫైనల్లీ. क्या हुआ? అయాన్, ఏం చేస్తున్నావు? గోల్డ్ వెతుకుతున్నావా? మన గోల్డ్ దొరికేసిందా నీకు? ఓకే, ఎక్కడుంది నీకు గోల్డ్? దిఖా ముజే ఖడా. సో గైస్, మాకు గోవా బీచ్లో గోల్డ్ దొరికింది. చూసారా, అయాన్ సీరియస్గా గోల్డ్ వెతికేస్తున్నాడు. సో గైస్, ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఆర్డర్ చేయడానికి అయితే కేఎఫ్సీకి వచ్చేసాము. స్టేట్ మారినా కూడా మనకు ఫుడ్ చేంజ్ రాకూడదంటే ఇలా కేఎఫ్సీ, బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్ ఇవే ఇంకా. సో గైస్, ఫుల్ ఆకలి మీద ఉన్నాము. అయాన్ చూసారా, ఈ వీడియోలో హాయ్ చెప్పలేదు కదా, ఇప్పుడే చెప్తున్నాడు పొద్దున్న నుంచి. హలో.
సో గైస్ ఫైనల్లీ ఇట్స్ క్రూజ్ టైం. క్రూజ్కి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ నేను ప్రైవేట్ యాచ్ బుక్ చేశాను. పర్ 1 hour 8,000 అడిగారు. నాకు ఎందుకో సాటిస్ఫై అనిపించలేదు. 1 hourకి 8,000 ఎందుకులే. ఎనీహౌ అందులో కూడా ఏంటంటే మినిమం 8 persons ఉండాలని చెప్పారు. మేమైతే నేను హస్బెండ్ పిల్లలమే 4 members యాచ్ అవసరం లేదని చెప్పి మళ్ళీ క్రూజే బుక్ చేసుకున్నాము. అండ్ క్రూజ్లో కూడా 6 o'clockకి ఒక సన్సెట్ క్రూజ్ ఏదైతే నేను మీకు చెప్పానో అది మేము జస్ట్ మిస్ అయిపోయాము గైస్. సో అందుకే ఎందుకంటే సన్సెట్లోని మనకి పిక్చర్స్ వీడియోస్ బాగా వస్తాయి అని చెప్పి అది బుక్ చేసాం. బట్ కొంచెం లేట్ అయిపోయాము. ఎనీహౌ ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. సో స్టార్ట్ అయిపోదాం పదండి. ఫైనల్లీ క్రూజ్లో అయితే వచ్చి కూర్చునిపోయాను. బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే యాక్చువల్లీ మేము 6 o'clockకి క్రూజ్ బుక్ చేసుకున్నాము. అది ఇంకా బాగుంటుంది కానీ మేము లేట్ అయిపోయాము. ఇక్కడ ఈ గోవాలోనే ఒక సింగిల్ కేక్ దొరకడానికి మాకు అయితే 1 hour తిరిగాం ఎక్కడా దొరకలేదు. ఇక్కడ అంటే కూల్ కేక్స్ అవైలబుల్ ఉండవంట, నార్మల్ కేక్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయని చెప్పారు. ఆ కూల్ కేక్ కోసము ఆ బేకరీకి 1.5 hour నియర్లీ వేస్ట్ చేసుకున్నాం తిరిగి. మా వారేమొచ్చి కెసినో క్రూజ్ లేట్ అయిపోతుంది అని చెప్పారు. అయినా పర్లేదు కేక్ తీసుకుని ఎక్కాలని కూర్చున్నాను నేను. నా అంత స్టబాన్గా ఉండడం బట్టి క్రూజ్ మిస్ అయిపోయాం. సో ఇది నెక్స్ట్ క్రూజ్, బట్ ఇట్స్ ఓకే. ఎలాగోలా క్రూజ్లో అయితే వెళ్తున్నాము. గైస్ అక్కడ కనిపిస్తుందా ప్రైవేట్ యాచ్? యాక్చువల్లీ ఇదే బుక్ చేసాం మేము. బట్ ఫైనల్ మూమెంట్లోని అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. Please. Happy first birthday, Azan. God bless you. May you have many more. సో గైస్ ఫైనల్లీ రూమ్కి వచ్చేసాము. ఫ్రెష్ అయిపోయి ఇంకా టుమారో చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాము. అయిపోయింది మా ట్రిప్. అండ్ ఇవాళ చూసారు కదా బర్త్డే వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదో అలా హడావిడిగా చేసేసాం. బట్ ద బర్త్డే బాయ్ ఎవరైతే ఉన్నారో మా అజ్జిగాడు ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు క్రూజ్లోని. వాడికి బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఆ బర్త్డే చాలా బాగా నచ్చింది. అజ్జు చూపిస్తాను చూడండి. అజ్జు అచ్చవ్వ బేట బర్త్డే చూడండి గైస్. పాపం అయాన్ పొద్దున్నే అన్ని బెలూన్స్ అన్ని ఊదాడు. ఎయిర్పోర్ట్లో అలౌడ్ కాదు. మరి ఏం చేస్తావు ఆ బెలూన్స్? ఏం చేద్దాము అజ్జు? ఎలా అయింది మీ తమ్ముడు బర్త్డే? బాగా జరిగిందా? నీకు నచ్చిందా? చాలా బాగుందా? మరి నీ బర్త్డేకి ఎక్కడికి వెళ్దాం?
మళ్ళీ గోవా. మళ్ళీ గోవాయేనా? ఎందుకు? వేరే ప్లేస్కి వెళ్దాం. వేరే ప్లేస్ ఏ ప్లేస్కి వెళ్దాం చెప్పు. పంజాబ్. పంజాబ్. పంజాబ్లో బర్త్డే చేసుకుంటావా అజ్జు? పంజాబ్ అంటే వెళ్దామా? ఢిల్లీ అనా. ఢిల్లీ వెళ్దామా? సరే ఢిల్లీ వెళ్దాంలే. ఓకే గైస్, చూసారు కదా అజ్హాన్ బర్త్డే వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కమెంట్ బాక్స్లో కూడా ఎలా చేసారు జరిగిందో వీడియో నచ్చితే చెప్పేసేయండి. బాయ్ బాయ్ గైస్. అయ్యాన్ బాయ్ బోల్. బాయ్ బాయ్ బాయ్.